బంగ్లాదేశ్ లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నేత మీర్జా ఫక్రుల్ ఇస్లాం దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టు 20న పార్లమెంటులో జరిగిన ఎన్నికల్లో ఆయన 255 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత ఒలీ అహ్మద్ కు 58 ఓట్లు మాత్రమే వచ్చాయి. 35 ఏళ్ల తర్వాత పోటీలో అధ్యక్షత ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక బంగ్లాదేశ్ లో 1991 తర్వాత తొలిసారిగా అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇటీవలి దశాబ్దాల్లో అధ్యక్షుడిని సాధారణంగా ఏకగ్రీవంగా లేదా పోటీ లేకుండా ఎన్నుకునేవారు. ఈసారి మాత్రం బిఎన్పి అభ్యర్థి అలంగీర్ ప్రతిపక్ష కూటమి అభ్యర్థి ఒలీ అహ్మద్ మధ్య నేరుగా పోటీ జరిగింది. మొత్తంగా 349 మంది ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు కాగా 343 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అలంగర్ కు 255 ఓట్లు, అహ్మద్ కు 88 ఓట్లు వచ్చాయి. 78 ఏళ్ల అలంగీర్ బంగ్లాదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన బిఎన్పిలో కీలక నేతగా ఎదిగి 2016 నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నారు. గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఖలేదా జియా ప్రభుత్వంలో వ్యవసాయం, పౌర విమానయానం, పర్యాటక శాఖలో సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. షేక్ హసీనా ప్రభుత్వం హయాంలో బిఎన్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలంగీర్ పార్టీకి ప్రధాన ప్రజాముఖంగా వ్యవహరించారు. ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్టులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ లో కొన్ని కీలకమైన రాజకీయ మార్పులు జరిగాయి. ఈ పరిణామంలో బంగ్లాదేశ్ లో గత 2 ఏళ్లుగా చోటు చేస్తున్న భారీ రాజకీయ మార్పులు కొనసాగింపుగా చూడవచ్చు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత దేశంలో తాత్కాలిక పాలన ఏర్పడింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బిఎన్పి అధికారంలోకి వచ్చింది. బిఎన్పి నేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత అలంగీర్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇద్దరు బిఎన్పికి చెందిన వారే. బంగ్లాదేశ్ లో అధ్యక్ష పదవి ప్రధానంగా సెరమోనియల్ పదవి లాంటిది. దేశంలోని రోజువారీ ప్రభుత్వ పాలన ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అయితే అధ్యక్షుడికి రాజ్యాంగ పరంగా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఆయన దేశాధ్యక్షులు, సాయుధ దళాల సర్వ సైన్యాధిపతిగా ఉంటారు. రాజకీయ సంక్షోభాల సమయంలో అధ్యక్ష పదవికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.